రేపే వ్యాస పౌర్ణిమ. అందరికీ వ్యాస పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు తప్పకుండా ఆచరించవలసినది ఏమిటి అంటే, మనకు జగద్గురువు కృష్ణ భగవానుడు, అదేవిధంగా ఆ శ్రీమన్నారాయణుని అంశతోని అవతరించిన వ్యాస భగవానుడి జన్మదినము రేపు. కాబట్టి వారు అందించిన భగవద్గీత గ్రంథాలను మనము దేవుడి గదిలో ఉంచి ఒక పీట మీద వాటిని భక్తితో చక్కగా పూజించి ఆ కృష్ణ భగవానుణ్ణి అర్చించుకోవాలండి. అయితే చామంతి పూలు లేదా మల్లె పూలను గంధంతో కలిపి ఆ నామాన్ని ఉచ్చరిస్తూ, అష్టోత్తరం కానీ ఏదైనా ఒక నామాన్ని ఉచ్చరిస్తూ 108 సార్లు 108 పుష్పాలతోని మనం కనుక అర్చించుకున్నట్టయితే మనకున్న గురు దోషాలు తొలగిపోయి మనకు కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఆ కృష్ణ భగవానుడి అనుగ్రహంతో అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి.